కొట్టారని పిల్లడు అంటున్నాడు. అంటే ఆ ఒక్కరోజు అంటే మేడం ఒక్కరోజు కోసం మరి మీరు రెడీ అంతా చేసుకోరు కదా మేడం. ఇప్పుడు అడిగాం అందరూ చేస్తాము ఆ సమస్య యాక్షన్ అలాగే కొట్టడం అనేది ఇప్పుడు అసలు ఎక్కడ అయితే అబ్బాయికి ఫిక్స్ రావడము అనేది అంటే అబ్బాయి గట్టిగా అడిస్తే అందువల్ల పిల్లడు కొంచెం షివరీగా అయితే దాన్ని ఫిట్స్ కింద అన్నారు. బట్ అబ్బాయికి ఫిట్స్ అది ఏం రాలేదు. భయపడ్డాడు, ఇలా భయపడి అలా కూర్చుని పెట్టండి ఒక దగ్గర. ఇప్పుడు పిల్లలతో మాట్లాడితే చూసి వాళ్ళు ఏదైనా కొట్టడం అనేది కొట్టడం అనేది అది కరెక్ట్ కాదు. వాళ్ళు ఏదైనా చెప్పినప్పుడు దాన్ని సరి చేసుకోవాలి. వాళ్ళు ఏదైనా ఇది బాగాలేదు అది బాగాలేదు అన్నప్పుడు సరి చేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు మేడం ఆ పిల్లలకి వాళ్ళు రోజు తినేవాళ్ళు. ఇప్పుడు మనం ఎప్పుడో ఒకసారి విజిట్కి వస్తాం మేడం, మనకేంటి తెలీదు. పిల్లలు వాళ్ళు రోజు తినేవాళ్ళు కాబట్టి ఈ రోజు మన ఫుడ్ బాగాలేదు అనేది పిల్లలకే తెలుస్తుంది. ఇప్పుడు జనరల్ గా టీచర్స్ కూడా అక్కడే తింటే టీచర్స్ కూడా దాని ఫుడ్ బాగుందా లేదా అనేది తెలుస్తుంది. ఇప్పుడు పిల్లలకి అది బాగాలేదని తెలిసి ఇప్పుడు పిల్లలు మరి ఆ పిల్లడు అంతటా పిల్లడికి ఒకడికే నచ్చక లేకపోతే స్కూల్ మొత్తానికి బాగాలేక అనేది తెలియాలనుకుంటే ఇప్పుడు అది మాట్లాడితే కొంతమంది దారకొండ మన గవర్నమెంట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆశ్రమం హై స్కూల్లో ఇద్దరు పిల్లలు మెనూ బాగాలేదని అడిగితే హెచ్ఎం గారు కొట్టారు అనే వార్త వచ్చింది నిన్న. అది వెంటనే తెలుసుకుని మన ఏటీడబ్ల్యూ గారిని కూడా ఎంక్వైరీ చేయమని పంపించడం జరిగింది. అలాగే ఈరోజు నేను బయలుదేరి రావడం జరిగింది. పిల్లలందరితో మాట్లాడడం జరిగింది. అయితే పిల్లలు చెప్పింది ఏంటంటే మెనూ ప్రకారం పెడుతున్నారు రోజు, కానీ ఆ రోజు సరిగా ఉడకలేదు, సాంబార్ కూడా టేస్ట్గా లేదు. దీనివల్ల అడుగుదామని మేము పిల్లలందరం కలిసి లెటర్ రాసుకొని వెళ్దామని వెళ్ళాము. ఈలోపు హెచ్ఎం గారు చూసి మమ్మల్ని మందలించి చేత్తో దెబ్బలు కొట్టారని చెప్పడం జరిగింది. ఇది డెఫినెట్గా రాంగే హెచ్ఎం గారు చేసింది. ఏదైనా ఉంటే సరి చేసుకోవాలి. మెనూ బాగాలేదని పిల్లలు అడగడం తప్పు కాదు, అది సరి చేసుకుంటే సరిపోయేది. మరి హెచ్ఎం గారు ఇలా చేయడం అది కరెక్ట్ కాదు. తప్పనిసరిగా మేము శాఖాపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది హెచ్ఎం గారి మీద. అలాగే మెనూ విషయంలో కూడా సరిగా అంటే టేస్ట్గా ఉండేలాగా వేరే వర్కర్స్ని కూడా వేరే చోటు నుంచి తీసుకురావడం జరుగుతుంది. పిల్లలకి ఎటువంటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు దారకొండ స్కూల్ విజిట్ చేసే ఇక్కడ మీకు ఏ సమస్య కనిపించే మేడం? మీకు ప్రజాప్రతినిధులు మీకు ఏ సమస్య మీకు తెలుసు? వర్కర్స్ షార్టేజ్ ఉందండి. ఇక్కడ ఒక్కరే ఉన్నారు. వర్కర్లు కూడా షార్టేజ్ ఉండడం వల్ల కూడా కొద్దిగా ఇబ్బందులు ఉన్నాయి, సరిగ్గా వండలేకపోవడం అనేది. ఇప్పుడు ఈ మండలంలో అన్ని స్కూల్స్లో కూడా ఒకసారి చెక్ చేసి మేము వెంటనే ఇంకో వర్కర్ని ఇక్కడ పంపించడానికి ఏర్పాటు చేస్తాం. కళ్ళతలు పెట్టండి. ఎక్కడ కొట్టాడు? ఈ మీద ఎక్కడ కొట్టాడు? దవల మీద చేతి మీద షో మీద ఉప్పు ఎక్కువ ఇందులో పులుపు కూడా లేదు. ఉప్పు ఎక్కువ ఉంది, పులుపు లేదు. షార్టేజ్ కూడా ఉన్నది. ఓకే, ఈ స్కూల్లోనే కాదు మేడం, అన్ని స్కూల్స్ లో ఉంది అది. అది మేము రిప్రజెంటేషన్ అయితే పెడుతున్నాము. మధ్యాహ్నం 250 మందికి చెయ్యాలి వంట. కొడతా ఉంటే ఏంటంటే కంట్రోల్ ఒక్కడే కదా, అంటే దించుకోవడం తెచ్చుకోవడం అంటే అంతమంది పిల్లలకి పెట్టడం కొంచెం చాలా ఇబ్బందిగా. నిన్న జీకే తర్వాత వచ్చేది హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయలేదు. ట్రీట్మెంట్ చేయకపోతే మేమే అన్నాము, అంటే ప్రైవేటు మనకి మెడికల్ ఉంది కదా, ఒక ఇంజక్షన్ వేయించండి సార్, కొంచెం నొప్పి వలన ఇబ్బందిగా ఉంటుంది కదా అనేసి చెప్పేసరికి
మెడికల్ దగ్గర వెళ్ళి ఒక్క ఇంజెక్షన్ వేసారు, 10 నిమిషాల్లో సీరియస్ అయిపోయింది. బాగానే ఉన్నాడు, అప్పటికి బాగానే మాట్లాడాడు అన్నీ. కొంచెం వాపు వచ్చిందిలే బాబుకి, కొంచెం వాపు వచ్చింది. చూసాము, సార్కి వార్నింగ్ ఇచ్చాము. అప్పుడు కూడా చెప్పారు లాస్ట్ వీక్ చెప్పారు. అది ఇప్పుడు ఎందుకు పట్టాల్సి వచ్చిందంట? హియల్ ప్రభుత్వ సార్ ఏ క్లాస్ 9th క్లాస్ చదువుతున్నాను. ఏ స్కూల్ చదువుతున్నావు? దారకొండ GTW స్కూల్. అసలు ఏం జరిగింది అక్కడ? ఫుడ్ బాగాలేదని సార్ కంప్లైంట్ ఇవ్వలేదు ఒక వారం ముందు. అందరికి అడుక్కుని తెలుసుకుందా అంటే అందరికి చెప్పాము. తర్వాత ఏమో అందరు బాగాలేదన్నారు. తర్వాత లెటర్ రాసాము. లెటర్ ఏమో సార్కి ఇద్దాం అనుకున్నాము. సార్ ఏమో వేరే వాళ్ళకి ఇస్తారేమో అనుకుని రెచ్చగొట్టి అంటే పిలిచి ఏంటి చిన్నపిల్లలకి రెచ్చగొడుతున్నారని కొట్టారు. ఒక గిరిజన బాలికల మీద కొట్టారు కాబట్టి తక్షణమే అతనికి ఉద్యోగం తొలగించి అతని మీద మేము SC ST అట్రాసిటీ కేసు పెట్టడానికి అయితే మేము ఉన్నామన్న. దానికోసం మాట్లాడడానికి వచ్చాము. ఇదిగో పేరెంట్స్తో కూడా మాట్లాడుతున్నాము. మీరు ఎవరండి? అది దండకారణ్య విమోచన సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. మీ పేరండి? కిలో మనోజ్ కుమార్. సార్ ఇది మనుషులు తింటారా పశువులు తింటారా? మన ఆదివాసీ పిల్లలు మనుషులా పశువులా? చూడండి ఈ అల్లం చూడండి ఒకసారి. 260 మంది పిల్లలకి ఈ అల్లం ఎలా ఉంది చూడండి. ఇదంతా కూడా ఎండిపోయింది. ఏ వీళ్ళు జేబులో నుంచి ఏమైనా ఇస్తున్నారేంటి? ఈరోజు ఖచ్చితంగా ప్రశ్నిస్తున్నాను. ఇక్కడ మెనూ అయితే కరెక్ట్గా జరగలేదనేసి అర్థమైంది. అన్నీ కూడా కులిపోయింది ఉంది. ఉల్లిపాయలు చూడండి, 260 మందికి ఈ ఉల్లిపాయలు ఎన్ని కేజీలు వేస్తున్నారు? ఆ కేజీ చూడండి, ఆ కాలీఫ్లవర్ చూడండి, ఈ పచ్చిమిర్చి చూడండి. అంటే ఒక మనిషికి ఎన్ని గ్రాములు ఇస్తున్నారు కూరగాయలు? ఆ లెక్క ప్రకారం అసలు ఇవ్వాలి కదా.